కబుల్టలో మరొక బ్రేక్ న్యూస్ చూద్దాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. దీనిపై జనసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. జనసేనాని భీమవరం పర్యటన విషయంలో ఆర్ఎండ్బి శాఖ మోకాలెడ్డిందని జనసేన ఆరోపిస్తోంది. హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీనిపై జనసేన ఒక ప్రకటన కూడా విడుదల చేస్తుంది. జనసేనాని భీమవరం పర్యటన విషయంలో ఆర్ఎండ్బి శాఖ మోకాలెడ్డిందని జనసేన ఆరోపిస్తోంది. హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది అనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి అసలు? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన ఆ హెలికాప్టర్ పర్మిషన్ నిర్వహణ కారణంగా వాయిదా పడటం జరిగింది. దీనికి సంబంధించి రీషెడ్యూల్ చేసే పనిలో కూడా జనసేన పార్టీ ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ప్రతిరోజు సమావేశాలు నిర్వహించుకొని సాయంత్రం పార్టీ కార్యాలయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ గతంలో షెడ్యూల్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 14, 15, 16, 17 4 రోజుల పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలలో భీమవరం, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ ఇలా 4 ప్రాంతాలలో కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశాలు, సమీక్షలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. కానీ నిన్న హఠాత్తుగా ఆర్ఎండ్బి అధికారులు ఆ భీమవరం విష్ణు కాలేజీలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అవకాశం లేదు అంటూ కూడా పర్మిషన్ నిరాకరించిన కారణంగా నిన్న సాయంత్రమే జనసేన పార్టీ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడటం జరిగింది. గోదావరి జిల్లాలకు సంబంధించి భీమవరం పర్యటన వాయిదా పడింది. మిగిలిన పర్యటనకు సంబంధించి కూడా త్వరలో ప్రకటన చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటువంటి ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించినటువంటి పర్మిషన్ నిరాకరించిన దానిలో జనసేన పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలకు అనుమతులు ఇస్తున్నా గానీ కేవలం పవన్ కళ్యాణ్ రోడ్డుపై పర్యటించాలంటే ఆపుతున్నారు. అలానే హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేయాలన్నా కానీ పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదంటూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా సుడియాలి పర్యటనకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. వాటికి ఇటువంటి ఏదైతే హెలికాప్టర్ ల్యాండింగ్ సంబంధించినటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దూరం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మరోసారి భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి రీషెడ్యూల్ అంటే మరలా ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎటువంటి పర్యటనలు ఉంటాయి ఏంటి అనేది కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనను ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంది అంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.